త్వరలో డాక్టర్ BRAOU అలుమ్ని సమ్మేళనం. డాక్టర్ బి ధర్మానాయక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల్లో డిగ్రీ, పీజీ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని త్వరలో నిర్వహిస్తున్నట్టు BRAOU అలుమ్ని నోడల్ అధికారి డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. నల్గొండ రీజనల్ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి వచ్చిన కాలంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని, గ్రామీణ, గిరిజన, ఆదివాసులు అందరికీ ఉచితంగా అతి తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. త్వరలోనే నిర్వహించబోయే ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వీసీ గంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా అకాడమిక్ డైరెక్టర్ పప్పా చక్రపాణి, రిజిస్ట్రార్ విజయ్ కృష్ణారెడ్డి, LSST డైరెక్టర్ వెంకటేశ్వర్ల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అన్ని జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ బొజ్జా, మహిళా డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం, అలుమ్ని అధ్యక్షులు సైదాబాబు, ఉపాధ్యక్షులు శివకుమార్, ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య తదితరులు ఉన్నారు. శుభోదయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ సారస్వత విశ్వవిద్యాలయం ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే అంబేద్కర్ ఓపెన్ సిటీలో చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. మనకు తెలుసు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో, అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి గారి ఆధ్వర్యంలో, రిజిస్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ SSB వెంకటేశ్వర్లు గారు అందరి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ యూనివర్సిటీ అలుమినిని డెవలప్ చేయాలని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు నన్ను స్టేట్ యూనివర్సిటీ అలుమిని నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో బిజినెస్ సెంటర్ ఎందు మరి అక్కడ అలుమిని మీటింగ్ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వైస్ ఛాన్సలర్ గారి ఆదేశానుసారం త్వరలో నల్గొండలో అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సిద్దిపేట సెంటర్ కంటే ఘనంగా నిర్మించాలని చెప్పి ఇక్కడ కోఆర్డినేటర్ గారిని, అంటే అలుమిని ప్రెసిడెంట్ గారిని, ఉమెన్ కాలేజ్ కోఆర్డినేటర్ గారిని, డాక్టర్ అనిల్, డాక్టర్ రాజారాం, సైదాబాబు గారిని కోరడం జరుగుతుంది. ఇక్కడున్న మీడియా మిత్రులు అందరూ కూడా దాదాపు 90% మన పూర్వ విద్యార్థులే. కాబట్టి నేను కోరుకున్నది ఒకటి, అంబేద్కర్ యూనివర్సిటీలో చదివి జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నాకు ఒకటే విజ్ఞాపన, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీరందరూ త్వరలో అంబేద్కర్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా కోఆర్డినేటర్, రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఉమెన్స్ కాలేజ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం గారి ఆధ్వర్యంలో, ఉమ్మడి అల్యూమినియం అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదాబాబు గారు, వీరందరి పర్యవేక్షణలో మనం త్వరలోనే గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, అలాగే అకాడమిక్ ప్రొఫెసర్ చక్రపాణి గారు, పుష్ప చక్రపాణి గారు, ఎల్వికే రెడ్డి గారు, రిజిస్టర్ డైరెక్టర్ SSB వెంకటేశ్వర్లు గారు, వాళ్ళందరి సమయం తీసుకొని మనం త్వరలోనే మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నల్లగొండలో ఘనంగా జరుపుకోవాలని మనం భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఏర్పాటు కూడా ఇమ్మీడియట్లీ స్పందించి మరి కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారు పర్యవేక్షణలో మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం అనుకోవచ్చు, ఒక చర్చ్ అనుకోవచ్చు, ఏదైనా ఒక మనం అనుకున్న దేవుళ్ళందరి ఆరాధ్య దేవాలయం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇవాళ ఏ విశ్వవిద్యాలయం చదువుకున్నారో ఆ విశ్వవిద్యాలయంతో వాళ్ళ అన్ని స్థాయిలో ఉన్నామని తెలుసు. మన జిల్లాలో ఎంతోమంది రాజకీయ పూర్వ ప్రముఖులు, అలాగే ఒక హై లెవెల్ ర్యాంక్ IAS IPS ర్యాంకుల్లో చాలామంది మన
అల్యూమినియం ఉన్నారు, మన పూర్వ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి పూర్వ విద్యార్థులందరినీ సమ్మేళనం చేసేసి వారు యూనివర్సిటీకి మన విద్యార్థులకు ఏమన్నా తోడ్పాటు అందిస్తారని చెప్పి, అలాగే పూర్వ విద్యార్థి సమ్మేళనం అంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా పంచుకోవాలని చెప్పి ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది అంబేద్కర్ పెట్టి అందరూ తెలుసు. ఇవాళ దూర విద్యలో మనకు ప్రపంచ స్థాయిగా గుర్తింపు పొందినాం. మనం ఒకటే చూస్తున్నాం, మరి గత సంవత్సరం నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ రూపురేఖలు మొత్తం మారిపోతున్న సంగతి మనందరికీ తెలిసింది. దాంట్లో ఏంటంటే గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో టీసీఎస్ వాళ్ళతో కానీ రాసి వాళ్ళతో కానీ అనేక టీసీఎస్ ఐకాన్ కంపెనీలతో కానీ అనేక ఒప్పందం కుదుర్చుకొని మనం ఇవాళ ఏ విధంగా విద్యార్థులను ప్రోత్సాహాన్ని అందిస్తున్నారో, అంటే అంబేద్కర్ యూనివర్సిటీ చదివితే జాబ్ గ్యారంటీ అనే విధంగా ఇవాళ మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు అందరినీ తాను పనిచేస్తూ మమ్మల్ని అందరూ పని చేపిస్తూ ముందుకు సాగుతున్నారనే సంగతి నాకు అందరికీ తెలిసింది. కాబట్టి ఒకటే, ఇవాళ యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, డైరెక్టర్ గారు, అకాడమిక్ డైరెక్టర్ ఎస్ఎస్పి, అలాగే అందరూ ఉపాధ్యాయుల పర్యవేక్షణ, అందరూ కలిసికట్టుగా ఒక కోఆర్డినేషన్ తోటి అందరినీ ముందుకు నడిపిస్తూ మళ్ళీ అందరికీ ప్రేరణనిస్తూ పుష్ప చక్రపాణి గారు, అందరూ డైరెక్టర్ ఎస్ఎస్బి వెంకటేశ్వర్లు గారు, అందరూ ఒక మంచి కోఆర్డినేషన్ ఉంది. యూనివర్సిటీ చరిత్రలోనే ఇంత మంచి కోఆర్డినేషన్ మీకు అందరు తెలిసి మనగదు. మనం గతంలో కూడా ఎంతోమంది నలుగురు వైస్ ఛాన్సలర్ గారు, అంబేద్కర్ యూనివర్సిటీ ప్రతి వైస్ ఛాన్సలర్ గారిని నేను ఇక్కడ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు మనం పిలిచి మీటింగ్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి వైస్ ఛాన్సలర్ గారి సమయం తీసుకొని, అలాగే డైరెక్టర్ అకాడమీ గారు అందరూ డైరెక్టర్ సమయం తీసుకొని నల్గొండలో మనం త్వరలోనే ఒక అల్యూమినియం మీట్ పెట్టేసి మనం నల్గొండ జిల్లాలో ఎంతమంది ఎలిమెంట్ మనకు కలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నట్టయితే మరి అంబేద్కర్ యూనివర్సిటీ మనకు ఏ విధంగా కొత్త కోర్సులు అందిస్తున్నది అలా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి కంపెనీలతోటి వాళ్ళ గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ఎంఐ చేసుకున్నారు. అలాగే జాబ్ ఆపర్చునిటీ, చదువుకుంటూ జాబ్ చేసుకోవడం అని మీకు చెప్పాము. మళ్ళీ ఇప్పుడు కూడా చదువు పూర్తి కూడా హైయర్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా పోవాలి, ఇవాళ రీసెర్చ్ సెంటర్ కూడా మరి వైద్యలో మనం పెట్టడం జరుగుతుంది. రీసెర్చ్ సెంటర్, అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఒక మంచి సెంటర్. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, అంటే ఆర్థికంగా అన్ని వెనుకబడిన విద్యార్థులకు కూడా, అలాగే మెరిట్ స్కాలర్షిప్ కూడా మరి గౌరవ వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి త్వరలో జరగబోయే కార్యక్రమానికి మరి మీ అందరి తోడ్పాటును అందించేసి, మీరందరూ మరి ఇక్కడ పూర్వ విద్యార్థులు చాలామంది అవబడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని త్వరలో మనం నల్గొండ జిల్లాలో మరి మనంతా డిసిషన్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకొని మన విద్యార్థులతోటి మరి గౌరవ వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించుకొని ఇక్కడికి వారి సమయం తీసుకొని మనం త్వరలో కూడా మార్చి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మనం అల్యూమినియం మీటింగ్ సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అంబేద్కర్ యూనివర్సిటీ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటే ఏకైక విశ్వవిద్యాలయంగా మనం గంటపరంగా చెప్పుకోవచ్చు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏ విధంగా చైతన్యం అందిస్తున్నది మనం గమనించుకోవచ్చు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎల్లవేళలా అందరిమంది మనం డోర్ స్టెప్ అన్నాం. ఇప్పుడు మా వైస్ ఛాన్సలర్ గారు అన్నీ ఆన్లైన్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నేను అనుకుంటా బహుశా మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని మీకు గర్వంగా చెప్తున్నాను. దాని కనుక కృషి ఫలితం మొత్తం మా గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ప్రజెంట్ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంబేద్కర్ యూనివర్సిటీ ముందుకు సాగుతుంది. ఆ టెక్నాలజీకి అనుగుణంగా ఆ టెక్నాలజీలతో పాటు మరి గౌరవ వైస్ ఛాన్సలర్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు చేస్తున్నారని చెప్పి కొనుక్కుంటూ మరి త్వరలోనే మనం అల్లుని మీటింగ్ పెట్టుకొని గ్రాండ్ సక్సెస్ చేసుకుందాం. ఆ సక్సెస్లో మీరందరూ భాగస్వామి కావాలని కోరుకుంటూ, ఇప్పుడు మన రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారు, అలాగే ఉమెన్స్ కాలేజ్ కోఆర్డినేటర్ రామ్ గారు, అల్యూమినియం అధ్యక్షులు సైరబాబు గారు, వారు కూడా వారి ఒక చిన్న ఒపీనియన్ ఇస్తారు. ప్రోగ్రామ్ని మనము చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధర్మనాయక్ సార్ చెప్పినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అందరు మిత్రులు కూడా మన అల్యూమినియం మెంబర్సే అని చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరి సహాయ సార్ ధర్మనాయక్ సార్ గారు, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఆశించిన మేరకు మనము అల్యూమినియం మీట్ని మీ అందరి సహాయ సహకారాలతో మనం అందరం ఒకసారి కూర్చొని చర్చించుకొని సరి అయిన తేదీని నిర్ణయించుకొని సార్ ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు చాలా అద్భుతంగా నిర్వర్తించేటటువంటి క్రమంలో సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.
ఈ వేదిక మీద నుంచి సార్కి మాట కూడా ఇస్తున్నాను. వాస్తవానికి తీసిపోని విధంగా రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ విద్యార్థులకు ప్రస్తుత మార్కెట్లో ఉండేటటువంటి ప్రయోజనాలకు ఏమాత్రం మన వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు చొరవ తీసుకొని అధునాతనమైనటువంటి రీతిలో, వినూత్నమైనటువంటి రీతిలో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్తో, కార్పొరేట్ కంపెనీస్తో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేసుకొని ఎంఓయూని తీసుకొని మన ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి క్రమంలో చాలా బృహత్కరమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. ఇందుకు గాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్ కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కంకణబద్ధుడై పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మన వంతు సహాయంగా అల్యూమినియం మీట్ పెట్టుకోవడం ద్వారా కూడా మరొక రకమైనటువంటి అటెన్షన్ చేసుకోవచ్చు. మన రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో TCS అయాన్ అనేటటువంటి ప్రోగ్రామ్, జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అనేటటువంటి టైటిల్ని పేజ్ చేసుకొని మన ఓపెన్ యూనివర్సిటీ పిల్లలకి ఎవరైతే విద్యా సంవత్సరం 2025-26 గాను మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. TCS వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి టెస్టులలో పాస్ అయినట్లయితే మంచి TCS కంపెనీ అనుబంధ సంస్థలు అయినటువంటి 3,500 మల్టీనేషనల్ కంపెనీస్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా కూడా జాబ్ అవకాశం పొందే విధంగా ఒక 12 క్రెడిట్స్ తోటి ఒక కోర్సుని డిజైన్ చేసేసి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిల్లలకు ముందుకు తీసుకురావడం అనేది చాలా గర్వించదగ్గటువంటి అంశం. ఇది ఇట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆలమ్ని మీట్ సన్నాహక సమావేశానికి డాక్టర్ బొజ్జా అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి జాయింట్ డైరెక్టర్ బి ధర్మానాయక్ గారికి మరియు అలాగే పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సైదా బాబు గారికి, అలాగే విద్యార్థులకు మరియు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి కళాశాల కానీ యూనివర్సిటీ కానీ పూర్వ విద్యార్థుల సంఘం అనేది చాలా గుండెకాయలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ కళాశాల నుంచి, ఆ యూనివర్సిటీ నుంచి ఎవరైతే విద్యార్థులు పాస్ అవుతారో వాళ్ళందరూ ఈ పూర్వ విద్యల సంఘంలో చేరుటకు అర్హులు. కాబట్టి ఈ రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ల వాళ్ళ సహకారంతో ఈ కళాశాల, ఈ యూనివర్సిటీ నుంచి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడానికి మా మహిళా డిగ్రీ కళాశాల ముందుంటుంది. మహిళా విద్యార్థులను చేర్పించడంలో కూడా మా కళాశాల యొక్క మొత్తం ప్రయత్నం చేస్తామని చెప్తూ, అలాగే ఈ దూర విద్య ద్వారా గతంలో ఇద్దరు చెప్పినట్టు ఎన్నో రకాల అవకాశాలు, ఎంఓయూలు, మంచి మంచి ఇంటర్నేషనల్ కంపెనీలతో ఎంఓయూ చేసుకొని విద్యార్థులను అవకాశాలు చదువుకుంటూ ఉద్యోగం, అలాగే ఉద్యోగం చేసుకుంటూ చదువుకునే కాబట్టి ఆ సౌకర్యం ఒక అంబేద్కర్ యూనివర్సిటీలో కల్పించారు. చాలామందికి అపోహ ఉంది, మామూలు డిగ్రీ మరియు ఉన్నత విద్య ద్వారా వచ్చిన డిగ్రీకి తేడా ఉంటుందని. కానీ గంటా చక్రపాణి DC గారు వచ్చిన తర్వాత అటువంటి తారతమ్యాలు లేవని చెప్పేటువంటి సందేశము ప్రజల్లోకి చాలా బలంగా వినిపించడం జరిగింది. కాబట్టి చాలామంది విద్యార్థులు గతంలో ఉన్న అపోహ ఉంది. చాలామంది విద్యార్థులు ఈ దూర విద్యార్థుల ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అందులో భాగంగానే DC గారి పర్యవేక్షణలో నల్లగొండ జిల్లాలో ఆలుగుని పెట్టడం ఒక అభినందనీయం. అందుకు తగ్గట్టుగా మేము ముందుండి ధర్మనాయక్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్ గారికి మరియు ఆల్మీర్ ప్రెసిడెంట్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మా తరఫున విద్యార్థులను చేర్పించడంలో మరియు ఈ పూర్వ విద్యల సమ్మేళనం విజయం కావడానికి మా వంతు సహాయక సహకారం అందిస్తామని చెబుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.